అమ్మ ఈ రోజున సిలిండర్లని గాని పెద్దవాళ్ళ పెన్షన్లని గాని చంద్రబాబు గారి ప్రభుత్వం ఎలా ఉందంటారు? చంద్రబాబు నాయుడు గెలడమే మంచిది. వచ్చిన కానించి అందరికీ బాగానే ఉంటుంది, ఏం పర్వాలేదు. జగనన్న గెలిచిన కానించి జనాలకి నష్టపెట్టడమే గానీ ఏం న్యాయం లేదు. ఎవరికి చేయలేదు అమ్మ. మేము ఇల్లు కట్టుకొని లోన్ ఆడుకోను, లోన్ మేము తీరుస్తామా జగనన్న తీరుస్తాడా? మేమే తీరుస్తాం కదా. రేషన్ కార్డు తీసేసాడు, ఈయన పెన్షన్ తీసేసాడు, మాకు చేసే మేలేది. ఆయన కేసు ఓట్లు వేసి గెలిపించారు. నాన్న చేసినప్పుడు ఆయన ఇట్లా చేసాడమ్మా, మీకు కారు ఉందనో లేదా మీకు అది ఉందని మీకు వాళ్ళ నాన్న లేదు, మంచి ఆయన. వాళ్ళ నాన్న రామారావు అది చిచ్చా అవేం లేవు. రామారావు ఎట్ట ఇదైనాడో ఈ రాజశేఖర రెడ్డి కూడా చాలా మంచోడు, కొడుకే దుర్మార్గుడు. నమ్మాంగమ్మా, నా తండ్రిని చూడండి, నాకు ఒక్క అవకాశం అండి, నేను తండ్రి లేని బిడ్డ. మేము ఎప్పుడూ ఆయన నమ్మలే, మేము పుడిదాల కానించి ఈయన్నే నమ్మాం, రామారావు కానించి ఈయన్నే నమ్మాం. కానీ జగన్ అన్న ఎప్పుడు అంటే నేనేమంటున్నానంటే, సరే మీరు కాదు జనాలందరూ నమ్మారు, 151 సీట్లు ఇచ్చారు, నువ్వు ఎంత మంచి పాలన చేయాలి, అంతేగాని ఎంతసేపు నువ్వు కక్ష సాధి. జనాలు ఎందుకు నమ్మారంటే 40 సంవత్సరాలు 18 దేశాలు ఇవ్వడం, ఇది చేయడం, అవన్నీ చేసిన చేత జనాలు కొంతమంది పెదల మీద పెదల మీద అందరికి రాలే. నీకు ఇల్లు ఉంది నీకెందుకు, ఈ కారు ఉంది నీకెందుకు అని కొన్ని కొన్ని కట్ట చేసి న్యాయం అనేది అందరికీ రావాలి, అందరికీ రావాలి. ఉన్నోడికి లేనోడికి అని కాదు, అందరికీ రావాలి. అందరికీ 40 సంవత్సరాలు ఉంటాయి, 50 సంవత్సరాలు ఉంటాయి, ఇచ్చిన వాళ్ళకి అందరికీ రావాలి. నీకు అది ఇల్లు ఉంది నీకు లేదు, నీకు లేదు అని వాళ్ళకి ఇవ్వడం అది న్యాయం కాదు కదా. ఇప్పుడు ప్రజలు ఆలోచిస్తుంది కరెక్టే. ఇప్పుడు అతను వాళ్ళ పిల్లల్ని పెళ్ళాలని కూడా మా ఇంట్లో వాళ్ళని కూడా ఏం తెలియని వాళ్ళని లాక్కొచ్చి మాట్లాడు తప్పు కదా, అన్నం తింటున్నాం కదా. మరి చట్టాలు ఉన్నాయి కదా బాబాయ్, చట్టాలు వాళ్ళకి అందులో వాళ్ళకి లేవా చట్టాలు? మనకే ఉన్నాయా చట్టాలు? మనకే ఉన్నాయా? వాళ్ళకి లేవా? వాళ్ళకి మాట్లాడినప్పుడు చల్దా? చంద్రబాబు నాయుడు గారిని 54 రోజులు జైల్లో పెడితే దానికి అప్పుడు లేవా? చట్టం లేదా? చట్టం కింద పెట్టారు వాళ్ళు, చట్టం అంతా చూసి పెట్టారు వాళ్ళు, అడ్డంగా తోసేశారు. 5 ఉన్నారు, వాళ్ళు నమ్మటే తీసి పాడేయాలి. ఏమంటే వాళ్ళు ఉంటాకి వీలు లేదు, అసలు ఇక్కడ ఉంటాకి వీలు లేదు. ఉద్యోగాల్లో వాళ్ళకి అర్హత లేదు, వాళ్ళని తీసి పాడేయాలి. ఇంకా పోలీసులు వైసీపీ పోలీసులే ఉన్నారు మీ ప్రభుత్వంలో, 150 మంది. బోరిగడ్డ అనిల్ కుమార్కి అడిగి పరుపు వేయడం, భయపడాలి పోలీసు చూస్తే ఒక నేరస్తుడు. అలాంటి వాడు ఇష్టం మళ్ళీ నేను బయటకు వస్తాను మళ్ళీ మాట్లాడుతాను, ఏం మాట్లాడి తప్పు కదా. అప్పుడు ఈ ప్రభుత్వాల మీద కానీ లేదా చట్టాల మీద కానీ నమ్మకాలు లేవు, నమ్మకాలు లేవు. మనకి రాష్ట్రాన్ని పరిపాలించిన జగన్మోహన్ రెడ్డి అనే ఒక మాజీ ముఖ్యమంత్రి 11 ఏళ్ల నుంచి బయట ఉన్నాడు బెయిల్ మీద. ఏంటి మరి న్యాయమూర్తి మీకు న్యాయస్థానం మీద మీకు మాలాంటి వాళ్ళు ఎలా నమ్మాలి? న్యాయస్థానాన్ని మాలాంటి వాళ్ళు మీద చిన్న తప్పు చేస్తే తీసుకెళ్ళి లోన 2 బాధేసి 4 కొట్టేస్తున్నారు. ఈ ఆవేదన అందరిలో ఉంది. కానీ చంద్రబాబు గారు నమ్మేది ఒకటే సిద్ధాంతం, చట్టం ఏదైతే ఉందో దాన్ని ఎవరికి అతీతం కాదు. నీకు చేశారా చట్టం? చట్ట ప్రకారంగా నేను అరెస్ట్ చేశారా? 52 రోజులు నేను చట్ట ప్రకారంగా జైల్లో పెట్టారు వీళ్ళు. ఇప్పుడు ఈ రోజుల్లో దెబ్బకి దెబ్బే, మళ్ళీ ఒక చెమ్మ చూస్తే 2వ చెమ్మ గోపాలు కొట్టారు. వద్దది కొడాల నాని గారిని, ఈడెవడో వంశీ గారిని, బోరిగడ్డ అనిల్ గారిని ముందు అరెస్ట్ చేసి వాళ్ళ పోలీసులు కూడా పగలగొట్టి నిజాలు చెప్పించాలండి. బతులాడుతున్నారని మీకు అర్థం కావట్లా. చెప్పు బావని, చెప్పు స్వామి అంటున్నారు కానీ 4 పీకి చెప్పడాన్ని ఎవరిని అంటలా. ఒక మంత్రి లాంటి వాడిని, ఒక ఎంపీని పట్టుకుని పగలగొట్టి చెప్పించారు కదా. తిబ్లాన్ మీద ఎలా కొట్టారండి? కాళ్ళు కట్ట వాచ్పోట్ కొట్టారే, మీరెందుకు కొట్టరు? మారిపోయారా చెప్పండి. ఇన్ని ప్రతి ఒక్క సామాన్యుడికి కూడా ఇంత క్షుణ్ణంగా తెలిస్తే, ఇంత క్షుణ్ణంగా తెలుస్తుంటే మీకు అర్థం కాకపోవడం ఏంటి? ప్రజల సొమ్ము 1,00,000 రూపాయల జీతం మీకు ఒకరికి, మా డబ్బులు ఇస్తున్నాం మేము, పన్నులు కట్టో ఇంటి పన్ను కట్టో దొడ్డు కట్టో ఏది కట్టో ఆ డబ్బులు తింటూ మీరు ఎవడు బోరిగడ్డ నీళ్ళకి అంటే కొడాల నానికి ఇలాంటి వాళ్ళు ఏంటండి మీరు ఎంగేజ్ చేయడం? మీరు నిజమైన వాళ్ళని ఎంగేజ్ చేయరు. చట్టం అందరికీ ఒకటే, నన్ను బాగా తీసుకెళ్ళి తప్పు లేదు.
వాడిని కూడా బాదు నిజం చెప్తాడు. వాడిని పూజ చెప్తుంటే ఇప్పుడు 15 రోజులు 2 నెలలు అవుతుంది బోరిగడ్డని. ఏ ఒక్క నిజం చెప్పాడో మీకు? ఎందుకు చెప్పలేదు? అదే కదా, ఇప్పుడు నాకు గుర్తు లేదు, నేను మర్చిపోయాను, నాకేం లేదు అంటే ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు అతను ఒక్కడే కాదు, ఎవరిని తీసుకో వాళ్ళందరూ ఎవరైతే ఆ రోజున అన్యాయం చేశారో, ఎవరైతే అక్రమాలకు పాల్పడ్డారో, ఎవరైతే చట్టాన్ని అతిక్రమించి చేశారో వాళ్ళందరూ శిక్ష పడాలి తప్పదు. మా పరిచయం కరెక్టే అండి. తప్పు చేసిన శిక్ష అనుభవించాలి. గాంధీ గారి సిద్ధాంతం ఎక్కడ జరుగుతుంది? ఆయనకి ఏమైనా పరుపులు వేసారా? కనీసం తాగడానికి నీళ్లు కూడా పెట్టలేదు, ఫ్యాన్ పెట్టలేదు, ఏం పెట్టలేదు, దోమ తెరమండి వేయలేదు. అలాంటి ఆయనకే చేసినప్పుడు సామాన్య ప్రజలు ఒక లెక్క, చట్టం అనేది వాళ్ళు పనిచేయట్లేదండి వాళ్ళ చట్టం. సో ఖచ్చితంగా అయితే అందరికి ఆ రోజున ఎవరైతే అక్రమాలకు పాల్పడ్డారో వాళ్ళందరికీ శిక్ష పడాలంటారు. అందరినీ న్యాయపరంగా శిక్షించాలండి, ప్రతి ఒక్కరిని శిక్షించాలి. పెద్దమ్మ, ఈరోజు చంద్రబాబు గారు వచ్చాక ఈ సిలిండర్లని కానీ లేకపోతే రోడ్లని కానీ పెన్షన్లు 1వ తారీఖే ఇచ్చేస్తున్నారు అంటున్నారు. పరిపాలన ఎలా ఉంది? బాగుందా? బాగుంది, బాగానే ఉందట. ఇప్పుడు మీరు 2-3 నెలలు తీసుకోకపోయినా కూడా తర్వాత తీసుకోండి అమ్మా అని చెప్పి అంటున్నారు గవర్నమెంట్ అంటుంది. అవునా? ఇప్పుడు ఆదివారం వచ్చింది అనుకోండి, శనివారమే ఇచ్చేస్తున్నారు ముందు రోజు ఇచ్చేస్తున్నారు. అలా గ్యాస్ బండ మీకు డబ్బులు పడ్డాయమ్మా? పడ్డాయి. ఎంత పడ్డాయి మీకు? నాకు 810 రూపాయలు పడ్డాయి. అంటే మన డబ్బులు మనకు వచ్చినట్టుగా తల్లి. ఒక 4 నెలలు మనకు ఆ గ్యాస్ ఇలాంటి చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళకి ఉపయోగమేనంటారా? మరి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున రోడ్లు వేస్తున్నారు, పెన్షన్లు అని ఒక్కొక్కటి నిదానంగా చేసుకుంటూ వస్తున్నాడు. మరి అసలు ఏం చేయట్లేదు అంటున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు. అది నిదానంగా చేస్తున్నాడు, కానీ చేయకుండా ఉండలా చేస్తున్నాడు. బానే ఉందంటారా చంద్రబాబు పాలన? బాగానే ఉంది. గారు వచ్చాక పరిపాలన ఎలా ఉంది? ఇప్పుడు పరిపాలన బాగుంది, రోడ్లు బాగున్నాయి, ఇల్లులు ఇస్తామన్నాడు. ఒక ఉండడానికి గూడు ఇస్తే మాకు శానయ్యా, అదే మేము కోరుకున్నది. ఆయన అయితే ఇప్పుడు పల్లెటూర్లలో అయితే 3 సెంటు, పట్నంలో అయితే 2 సెంటు ఖచ్చితంగా ఇస్తానని చెప్పి ఆయనకు దాని నమస్కారం పెట్టి మాకు అది కావాలనే కోరుతాను. మా 2 ఇచ్చినట్టుగా అయితే జన్మలో తెలుగుదేశం మానము, జన్మకి ఆయనకే రుణమయ్యి ఉంటాము. అది చెప్పింది. గూడు కావాలి, గూడును పెన్షన్ ఇచ్చితే శానా అదే మాకు పెన్షన్ గూడు ఇచ్చితే, లేకపోయినా మేము గంజి నీళ్ళు తాగేనా ఆయన ఇచ్చిన కోట బియ్యంతో బతకగలం. నమ్మకం అయితే ఉంది చంద్రబాబు ఉంది ఓట్లేసినాము, అందుకే ఓట్లేసి గెలిపించినాము. సరే, ఈ రోజున ఎక్కడ చూసినా కూడా ప్రతి పల్లెల్లో కూడా ఈ రోజు రోడ్లన్నీ కానీ లేకపోతే ప్రతిదీ ఒక పండగ వాతావరణం కనిపిస్తుంది. గత 5 ఏళ్లలో ఏదైతే కోల్పోయారో గ్రామాన కనీసం గ్రామ నిధులు కానీ లేకపోతే గ్రామాల్లో జరిగే పనులు కానీ ఈ రోజు ప్రతిదీ చేసుకుంటున్నారు. ఎలా ఉంది ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత? ఎలా ఉందంట ప్రభుత్వం వచ్చినాక వాతావరణం అంతా బాగానే ఉంది. రోడ్లు గత 5 ఏళ్ళు బండి మీద వెళ్తే నడుము నొప్పి, ఇంటికి వచ్చే వాటికి వేడి నీళ్ళు పోసుకోవాలి. భార్య పిల్లలకు పనికొస్తామా పనికిరామా లేదు, తెలిసేది కాదు. బాగా ఇబ్బంది పడ్డాం. ప్రస్తుతానికి వచ్చిన సర్వనాశనం అయిపోయినాయి. ఏదో ఉండడు తోలుతాడు, లేనాడు తోలుతాడు. కానీ బాగా నరకయాతన అనుభవించారు జనం. వచ్చిన 5-6 నెలల్లోనే బాగానే చేస్తున్నారు పనులు. పెన్షన్లు ఎత్తున్నారు, అన్నా క్యాంటీన్లు ఎత్తున్నారు, అన్నీ బాగానే ఎత్తున్నారు. మాకు ఈ వాతావరణం, పల్లెటూరు వాతావరణం అంతా బాగానే ఉంది. సో ఇంత అభిమానంతో ఈ రోజున పండగలకు అతీతంగా క్రిస్మస్ పండుగ జరుపుకుంటున్నాం ఈరోజు. తర్వాత సంక్రాంతి, అలాగే జనవరి 1 ఇట్లా అన్ని పండుగ ఇది మీ ఫ్లెక్స్లో కనబడుతుంది సార్. ఇంత అభిమానంగా మీరు చేస్తున్న దానికి కారణం ఏంటంటారంటే బాబు గారు నాయకత్వంలో డెవలప్మెంట్ అయ్యిద్ది. ఏంటి అభిమానంతో మేము కట్టుకుంటున్నాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఏం జరగట్లేదు, మళ్ళీ అంత విధ్వంసమే, జనాల్లోకి రాబోతున్నాను మళ్ళీ అంటున్నాడు. రమ్మనండి సార్, కళ్ళు పోయినాయా? కళ్ళు ఏమైనా ఉండే మనకి? ఇప్పుడు అభివృద్ధి ఎక్కడ ఉంది? అభివృద్ధి ఏమైంది తెలిసిందిగా. గత 5 ఏళ్లలో ఏం చేయలేకపోయాం, కానీ వీళ్ళు 5-6 నెలల్లో ఏం చేస్తున్నారు అనేది ఆయన ఆలోచించాలి కదా సార్. ఆయన ప్రస్తుతానికి రాకపోయినా ఆయనకు మొత్తం తెలుసు, చూస్తానే ఉంటాడు. టీవీ చూస్తాడు, ఫోన్ చూస్తాడు, ఆయనకి తెలియదు ఏముండదు. ఎందుకంటే ఆయన 5-6 సంవత్సరాలు 10 సంవత్సరాల నుంచి ఆయన రాజకీయం చేశాడు కాబట్టి ఆయనకి తెలుసు. కాకపోతే ఏంటంటే ఆయన భావం ఏంటంటే ఆపోజిట్ పార్టీ కాబట్టి ఆయన మాట్లాడతాడు. తెలుసు. మనం ఏం చెప్పినా జనాలు నమ్మరు అనేది. సో ఈ రోజున మళ్ళీ రోజా గారు బయటకు వచ్చి మాకు అసలు భయం అంటే తెలియని బ్లడ్, ఇంకా అదే సినిమా డైలాగులు, ఇంకా అదే అంటే ప్రజలు తిరస్కరించినా కూడా సార్ భయం తెలియకపోతే తమిళనాడు ఎందుకు వెళ్ళిద్ది? తమిళనాడు ఎందుకు వెళ్ళిద్ది? అంతేగా.
ఇక్కడ లేదు కదా ఇక్కడ లేదుగా, భయం తెలియదు. మరి తమిళనాడు ఎందుకు వెళ్ళిందామా? అంటే వీళ్ళు పరిపాలన మీద దృష్టి పెట్టారు, మమ్మల్ని పట్టించుకోవట్లేదు అని, లేకపోతే అసలు ఏమనుకుంటున్నారంటారు వాళ్ళు? సార్ భయంతో వాళ్ళే తమిళనాడు వెళ్ళిందామా? భయం లేకపోతే అంత తమిళనాడు వెళ్తాం. ప్రజల మీద పోరాడవచ్చు కామా ఇక్కడ ఉండి? ఏంటి బాబు నాయకత్వంలో అన్యాయం జరగదు. కనీసం నగరిలో ఓడిపోయిన తర్వాత మళ్ళీ నేను ఎందుకు ఓడిపోయాను, ఇక్కడ వాళ్ళు నన్ను ఎందుకు తిరస్కరించారు అని కనీసం అవును సార్, తెలుసుకోవాలి ఎంతవరకు. ఇప్పుడు వచ్చి అధికారం వచ్చి 7 నెలలు అవుతుంది, ఎంతవరకు తెలుసుకోవాలా? అది సార్ మొత్తం మీద ఏమంటారు, పరిపాలన ఎలా ఉంది, పరిపాలన నెంబర్ 1 సార్. అంటే మాకు అభిమానంతో మేము చెప్పట్లా, పరిపాలన మాత్రం నెంబర్ 1. సార్ ఈ రోజున ప్రతి పల్లె గ్రామాల్లో కూడా ఈ రోజు రోడ్లు వేస్తున్నారు, ప్రతిదీ పెన్షన్లని కానీ ఆయన చెప్పినట్టుగా ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నారు. అయినా కూడా ఏదో ఒక బురద జల్లే కార్యక్రమం జరుగుతుంది, ఎలా చూడాలంటారు? అసలు ఈ పార్టీలో అనేది బురద జల్లినా కానీ జనాలు నమ్మరండి. అన్ని పనులు స్పీడ్గా, అసలు ఏది పింఛనైనా సరే ఆయన ప్రభుత్వంలో 250 కాడికి పెంచాడు, ఈయన ఒక్కసారి 1000 రూపాయలు పెంచేశాడు. ఏకలాగులకి 6000 చేసేసాడు, 3000 పెంచేసి. ఏదైనా టైం అంటే టైము, కానీ వడ్డుదైనా ఏదైనా సరే ఏ పథకమైనా ఇవ్వాలంటే మాత్రం గ్యాస్ ఏదైనా కానీ అంత ఫాస్ట్గా చేస్తున్నాడు. మళ్ళీ ఉచిత బస్సు అన్నాడు, అన్ని చేస్తానన్నాడు. సార్ అంటే ఈ రోజున ప్రతి రాష్ట్రం ఆలోచిస్తుంది అంటే ఆంధ్రప్రదేశ్లో ఒక్కొక్కటి ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్తుంటే వాళ్ళకి లోటు బడ్జెట్ కదా, అప్పుల్లో ఉన్నారు కదా, అయినా కూడా ఎలా చేయగలుగుతున్నారు అంటే చంద్రబాబు నాయుడు గారు అనే ఒక బ్రాండ్తో ఈ రోజున పరిశ్రమలు, ఉద్యోగాలు ఇవన్నీ రాబోతున్నాయి అనేది వాళ్ళ నమ్మకం అనుకోవచ్చు అంటారా? ఏమండి, మా పిల్లలే చదువుకున్నారు సార్, ఏమీ లేదు. ఒక సెంటు ఇచ్చావో 1/2 సెంటు ఇచ్చావో తీసుకెళ్ళి అక్కడ పడేసేవాళ్ళు. నానా ఇబ్బందుల్లో ఉండారు, ఒక రోడ్డు లేవు, ఏమీ లేవు, తాగుతాను లేవు, దామల్లో ఉండాలి. మా పిల్లలు చదువుకున్నారు, బీటెక్ చేశారు. ఇవాళ ఏమైనా పరిశ్రమలు వస్తేనేగా మా పిల్లలకి ఒక ముద్ద పెట్టేది. మాకు పేరు మార్చుకున్నారు, ఎంతమంది విద్యార్థులు పంపించారు, ఏమి లెక్కే లేదు, దానికి కూడా అసలు లెక్కలేదు. అసలు ఎవరైనా పిల్లలు చదువుకుంటే ఉద్యోగం లేదు, ఏమైపోవాలి మరి? పక్క దేశం వెళ్ళి పక్క దేశం మేము పంపించే పొజిషన్ ఉంటుంది. మేము మామూలుగా ఏ రోజు పని చేసి ఏదో చదివించుకున్నాం, పక్క దేశం పంపించాలంటే ఎక్కడ మేము ఎట్ట పంపించగలుగుతాం? మరి ఇన్ని తెలిసి కూడా ఇంకా నేనేదో జనాల్లోకి వస్తాను, అసలు అన్యాయం జరుగుతుంది, ఇక రావటం అనేది లేదని చరిత్ర. ఇక రావటం అనేది జగన్మోహన్ రెడ్డి అనేది రాడు, లేదు.